మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాకు చెందిన ఇద్దరు బెస్త కులస్తులు గోదావరిలో పడవ ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. స్థానిక చుంక సంపత్ వద్ద నుంచి చిన్న నాటు పడవను కొనుగోలు చేసిన వీరు దానిని నడుపుకుంటూ మహారాష్ట్ర వైపు వెళ్తుండగా అన్నారం బ్రిడ్జి సమీపంలోని గేట్లు దాటే క్రమంలో నది ఉధృతి ప్రవాహానికి తాళలేక బోటు తలకిందులైంది. ఈ ఘటనలో గడ్డం వెంకటేష్ అనే వ్యక్తి నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. మరో వ్యక్తి కిష్టస్వామి ఈత కొట్టి ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. గల్లంతైన గడ్డం వెంకటేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మునిగిందిగా